వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పుడే వింటున్నాం మీడియాలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఈ దేశ విద్యార్థులది, అట్లాగే యువతది. ముఖ్యంగా భారత రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు నిన్న హైదరాబాద్ లో మహాధర్నా చేపట్టి నీట్ విద్యార్థుల పట్ల, నీట్ పేపర్ లీకేజీ పట్ల విద్యార్థులు నష్టపోయినరు. వాళ్ళు నష్టపోయిన విద్యార్థులు మాకు నష్టం జరిగింది, 2 సార్లు నీట్ పేపర్ లీక్ కావడం, విద్యార్థుల భవిష్యత్ తోటి అకాడమిక్ కోర్టు తోటి ఇలా ప్రభుత్వం మాట్లాడుకున్నట్టయింది. ఈ దేశ విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం నష్టం చేసింది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జంజీ యువతతో పాటు నీట్ విద్యార్థులు నిరసన దీక్షకు చేపట్టడం, దాని మీద కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యకాండను కొనసాగించి పెల్లెట్స్ తోటి ఫైర్ చేయడం, అట్లాగే లాఠీ చార్జ్ చేయడం, అత్యంత పాశవికంగా ఆ విద్యార్థుల పట్ల, యువత పట్ల దమనకాండను కొనసాగించారు. అవన్నీ కూడా సుప్రీంకోర్టుకు ఇచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి యువత ఏదైతే పిలుపునిచ్చి చేసిండ్రో దానికి భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన కూడా నిన్న హైదరాబాద్లో కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో ఒకరోజు మహాధర్నా చేయడం జరిగింది. ఏదైతేనేమి అంతిమంగా నీట్ లీకేజీ వల్ల నష్టపోయిన విద్యార్థులు ఇలా యువత వారికి జరిగిన నష్టాన్ని తప్పకుండా ఏదైతే బలవంతమైన సర్పము చలిచీమల చేతికి సవగన్నట్టు ఇలా నరేంద్ర మోడీ నేను అత్యంత బలవంతుని అనుకొని విర్రవిగే మోడీ కూడా దేశంలో విద్యార్థులకు జరిగిన నష్టం ఆందోళన రూపంలో బయటకు వచ్చి దేశ యువత ఢిల్లీ బజార్కెక్కి ఇలా ప్రపంచం దృష్టిని ఆకర్షించి అనేక లక్షల మందిని ఇలా ప్రభావితం చేసింది ఈ దేశ యువత. దిగివచ్చి ఇలా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మోడీ స్వయంగా సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోలో ఆ విద్యార్థులకు క్షమాపణ చెప్పి అట్లాగే దాని మీద ఎంక్వైరీ చేయించి సంబంధిత అధికారులను చర్యలు తీసుకుంటానని ప్రకటించడం, తర్వాత ఏదైతే భవిష్యత్తులో పేపర్ లీకేజీ లాంటివి అయితే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10 కోట్ల జరిమానా విధిస్తానని చెప్పేసి ప్రకటించడం ఈ దేశ యువతకు శుభసూచకం. ఒకవైపు దేశంలో మేధావులు, విద్యావంతులందరూ కూడా ఈ నీట్ లీకేజీ మీద అట్లాగే దేశ యువత చేస్తున్న ఆందోళన మీద మాట్లాడుతూ ఉంటే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ మాత్రం రేవంత్ రెడ్డి ఎట్లయితే బడేబాయ్ చోటేబాయ్ లాగా ఈ రాష్ట్రానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అభివృద్ధి అనేది తెలియక చదువు రాక సన్నాసి మాటలు మాట్లాడుతాడో, రేవంత్ రెడ్డి ఒక నాణ్యానికి బొమ్మ వరుస ఎట్లయితుంటుందో అట్లాగే రేవంత్ రెడ్డి ఒకవైపు అయితే ఇలా బండి సంజయ్ ఇంకోవైపు ఉండే పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలనో తెలియక కొడుకు కేసు ఒకవైపు, అట్లాగే కరీంనగర్ లో జరిగిన దొంగతనాలు, ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు కావచ్చు, లేకపోతే హింసా కార్యక్రమాలు కావచ్చు, వాటిని అరికట్టలేక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి కూడా నిస్సహాయ స్థితిలో ఉండి ఏం చేతగాక ఆయన కూడా కేటీ రామారావు గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నిజంగా ఇలా ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే రాజీనామా చేసిండో, మరి ఇప్పుడు నీట్ డిపార్ట్మెంట్ ఏదైతుందో హోంశాఖలో ఈ రాష్ట్రంలో కావచ్చు, కరీంనగర్ నడిబొడ్డున కావచ్చు, అనేక దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, అనేక సాత్మక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి. నిజంగా నువ్వు అభివృద్ధి కోరుకునే వ్యక్తివైతే, మరి కరీంనగర్ ప్రజల పక్షాన గెలిచిన ఎంపీ అయితే ధర్మేంద్ర ప్రధాన్ లాగా నువ్వు కూడా నీ నీతి నిజాయితీని నిరూపించుకునేలాగా రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి, ప్రజలకు అభివృద్ధి చేయడం నేర్చుకోవాలి, సంస్కారవంతులుగా మాట్లాడే మాటలు నేర్చుకోవాలి తప్ప అభివృద్ధి అంటే ఏందో కేర్ ఆఫ్ అడ్రస్ సిరిసిల్ల అనే విధంగా ఇలా సిరిసిల్ల నియోజకవర్గమే కాదు, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా అభివృద్ధి చేసి ఇలా దేశ యువతను ఆకట్టుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సాంకేతిక కార్యక్రమాలు చేసిన కేటీ రామారావు గారు ఇలా దేశ యువత మనసుల్లో స్థానం సంపాదించుకున్న కేటీ రామారావు గారిని విమర్శించడం ద్వారా బండి సంజయ్ నువ్వు ఇంకింత దిగజారుతున్నావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ దేశ యువత, జంజీ యువత సాధించిన విజయం కావచ్చు, ఈరోజు నీట్ అభ్యర్థులు ఏదైతే ఇలా పేపర్ లీకేజీ దాంతో ఆందోళన ద్వారా ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఏదైతే
చేయించడం ద్వారా సాధించిన విజయం కావచ్చు. భవిష్యత్తులో నువ్వు వారాల పేర్లు చెప్పి, భవిష్యత్తులో నువ్వు దేవుళ్ళ పేరు చెప్పి, భవిష్యత్తులో నువ్వు బొట్టు బిళ్ళలు లేకపోతే ఇంకోటి పాపడి బిళ్ళల పేరు చెప్పి రాజకీయం చేసే రోజులు చెల్లయిగా ప్రజలకు అభివృద్ధి, ప్రజలకు కనీస సౌకర్యాల వసతి, ఇలా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా అభివృద్ధి అంటే ఏందో చేసి చూపించాలి చెప్ప అడ్డగోలుగా మాట్లాడితే నడవది. బరాబర్ భవిష్యత్తులో నీకు కూడా ప్రజాక్షేత్రంలో ఇలా ధర్మేంద్ర ప్రధాన్ గతే పడుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఖబర్దార్ బండి సంజయ్, మంచిగా మాట్లాడాలి, హుందాగా ఉండాలి, ఒక పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంటు సభ్యుని స్థాయిగా మాట్లాడాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో నీట్ అభ్యర్థుల పేపర్ లీకేజీ మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల, అట్లాగే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దేశ యువతపై జరిగిన లాఠీ చార్జ్ కావచ్చు, విధ్వంసకాండ కావచ్చు, వాళ్ళ మీద జరిగిన దమనకాండను, కేంద్ర ప్రభుత్వం చేసిన దమనకాండను నిరసనగా ఏదైతే మహాధర్నా చేపట్టడం జరిగిందో దానికి హాజరైన మా భారత రాష్ట్ర పార్టీ విద్యార్థి విభాగం కావచ్చు, మా బీఆర్ఎస్ యువత, అట్లాగే నీట్ అభ్యర్థులు, హాజరైన తెలంగాణ రాష్ట్రం నలుమూలల వైపు వచ్చిన యువతకి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కూడా వచ్చిన యువత నీట్ అభ్యర్థులందరికీ కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం వల్ల కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వల్ల కావచ్చు, యువతకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, వారికి ఎలాంటి నష్టం జరిగినా కానీ తప్పకుండా భారత రాష్ట్ర పార్టీ సంఘీభావంగా ఉంటుంది. కేటీ రామారావు గారి నాయకత్వంలో వారికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో కూడా వారి వెంట ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.